హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మీ అందరికీ నేను నా అక్వేరియం టూర్ అండ్ అక్వేరియం కలెక్షన్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా! నా 3 ఫీట్ అక్వేరియం లాంటిది. లెంత్ అయితే 3 ఫీటు, హైట్ ఏమో 1.5 ఫీట్, విడ్త్ ఏమో 1 ఫీటు. చూస్తున్నారుగా ప్రెజెంట్ మన దగ్గర ఉన్న అక్వేరియం అయితే ఇది. మొన్న రీసెంట్‌గానే నా అక్వేరియంలో ఫిల్టర్ అయితే పోయింది. మీరందరూ చూసుంటారుగా, షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఫిల్టర్ అయితే పోయింది. ప్రెజెంట్ ఇప్పుడు స్పాంజ్ ఫిల్టర్ అయితే పెట్టాను. దీనికి మనం ఒక ఫిల్టర్ అయితే కొందాం అనుకుంటున్నాను. కెనిస్టర్ కొనాలా? సంప్ ఫిల్టర్ చేయించాలా అని ఆలోచిస్తున్నాను. మీరు కూడా సజెస్ట్ చేయండి ఏది బెస్టో. సంప్ చేయమంటే సంప్ చేయిద్దామని చూస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇదైతే అక్వేరియం. లెఫ్ట్ సైడ్ నుంచి కూడా చూడండి, ఇలా సైడ్ నుంచి కూడా సైడ్ వ్యూ. మంచి ఇందులో అయితే 120 లీటర్స్ అయితే వాటర్ పడుతుంది ఇందులో. 120 లీటర్స్ అంటే ఎన్ని గ్యాలన్స్ తెలీదు. నెక్స్ట్ ట్యాంక్ వచ్చి మనది ఇది. ఫ్లోరాన్ బేబీ ట్యాంక్. ఇదైతే 1 ఫీట్ ట్యాంక్ ఇది. పార్టీషన్ పెట్టి అటొక ఫ్లోరాన్, ఇటొక ఫ్లోరాన్ అయితే పెట్టాను. చూసారు కదా! ఇంగోండి వచ్చింది ఇంకోటి. ఇది లెఫ్ట్ సైడ్‌ది కొద్దిగా చిన్నది. రైట్ సైడ్ ఉన్నది కొద్దిగా పెద్ద ఫ్లోరాన్. ఇంగోండి ఇది చూస్తున్నారు కదా! ఇదైతే కొద్దిగా చిన్నది. ఇదైతే కొద్దిగా పెద్ద సైజ్‌ది ఇది. ఫ్లోరాన్ అయితే ఇంగోండి ఇలా అక్వేరియం. 1 ఫీట్ అక్వేరియం అంటే ఇది. అది చూడండి, అలా మధ్యలోకి అయితే పార్టీషన్ పెట్టయితే ఇలా మనం డివైడ్ చేసాం. 2 ఫైట్ చేసుకోకుండా ఉంటాయని. నెక్స్ట్ దీని పక్కన అయితే మన బేబీ పాండ్ అయితే ఉంటది. మన బేబీ మౌలి ఫిషెస్ ఉన్నాయి కదా! దాని పాండ్ మొత్తం చేపలన్నీ దాక్కున్నాయి. ఈ బేబీస్ చూస్తున్నారు కదా! 2, 3 తిరుగుతున్నాయి అంతే. నేను మొక్కల్ని కొద్దిగా సైడ్ పెట్టి ఈ గొట్టాల్లో దాక్కుని పోతాయి. మీకు చూపిస్తాను చూడండి. మొక్కలు కొద్దిగా సైడ్‌కి పెడదాం. ప్లాస్టిక్ ప్లాంట్సే పెట్టాలండి. అదిగోండి దీని కింద ఏమన్నా ఉన్నాయా? దీని సైడ్ లేవు. ఈ గొట్టం కదిపినా సరే రావట్లేదు. అదిగోండి చూడండి. రెండో మూడో వచ్చినాయి అంతే. ఇంక అందులో లేవు. అది సైడ్‌లో పెట్టేద్దాము. ఇప్పుడు ఇదైతే తీద్దాం సెకండ్‌ది. అదిగోండి చూసారా ఎన్ని బేబీస్ వచ్చాయి అందులో నుంచి. మొత్తం ఇప్పుడు ఇంక ఈ గొట్టాల్లోనే దాక్కుంటున్నాయన్నమాట బేబీస్ ఇయ్యి. మంచి హైడ్ స్పాట్ అయితే ఉంది కాబట్టి ఇంకెప్పుడు చూసినా ఈ గొట్టాల్లోనే ఉంటున్నాయి బేబీస్ అయితే. అదిగోండి చూసారు కదా! మొత్తం బేబీస్ అన్నీ అయితే వచ్చేసాయి బయటికి. బేబీస్ మాక్సిమం ఒక 50-80 మధ్యలో ఉంటాయి బేబీస్. ఒక 50 ప్లస్ అయితే ఉంటాయి మౌలి బేబీస్. వీటికి కూడా మంచి గ్రోత్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా మీరు. అదిగోండి ఇలాగైతే మనం కింద నార్మల్ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫుల్ వాష్ చేసి అయితే ఏసాను ఇందులో నేను. అది కూడా మీరు వీడియో చూసుంటారు. ఇదైతే పక్కనే ఫ్లోరాన్ ట్యాంక్ మనది. దీనికి మనం కొద్దిగా పెద్దయిన తర్వాత ట్యాంక్ కూడా మార్చుదాము. దీనికి ఒక ట్యాంక్ కొందాం. వీటినైతే పాండ్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఔట్‌డోర్ పాండ్. ముందు థర్మాకోల్ బాక్స్‌లో ఒక పాండ్ అయితే రెడీ చేశాను. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఓల్డ్ వీడియోస్ చూస్తే తెలుస్తది. ఆ పాండ్ అయితే ప్రెజెంట్ నేను ఊరెళ్ళి అప్పుడైతే ఆ పాండ్ అయితే ఆపేసాను. అది అయితే పోయింది. మొత్తం ఎండిపోయిందని, వాటర్ అంతా పోయిందని ఇంకా పాండ్ అయితే మొత్తం రిమూవ్ చేసేసానది. మళ్ళీ ఫుల్ వాష్ చేసి ఎండలో అయితే పెట్టాను. నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఆ బేబీ ఫిషెస్ కోసం అందులో పాండ్ అయితే రెడీ చేసి అయితే చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది మన ఫ్లోరాన్ ట్యాంక్ అనమాట. కింద థర్మాకోల్ షీట్ అయితే పెట్టాను. మీకైతే నెక్స్ట్ వీడియోలో పాండ్ అయితే చేసి చూపిస్తాను. నెక్స్ట్ సండే అయితే వీడియో వస్తది మీకోసం. నెక్స్ట్ వీడియో వచ్చి మన పాండ్ అయితే వస్తది. పాండ్ సెటప్ వీడియో అయితే థర్మాకోల్ బాక్స్‌లో. అంతలోపు మీకు మంచి ఎంజాయ్‌మెంట్ కోసం షార్ట్ వీడియోస్ వస్తాయి డైలీ. ఈసారి నుంచి మాకు హెల్త్ బాగోక ఒక 4 డేస్ నుంచి అయితే పెట్టలేదు వీడియోస్. ఈసారి నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి. ఇగో ఇలా 2 ట్యాంక్స్ మనయి సైడే ఉంటాయి. ఇదైతే ఇంకొక మోలీ ఫిష్ అనమాట ఇది. అది పాండ్ చెప్పాను కదా! అందులో ఇది ఒక్క మోలీ ఫిష్ అయితే బతికింది. దీన్ని తీసుకొచ్చి ఇలా ప్లాస్టిక్ ఒక డబ్బా ఉంటే ఆ డబ్బాలో అయితే పెట్టాను. చూస్తున్నారు కదా మోలీ ఫిష్ పైకొచ్చింది. ఇదైతే ఒక బ్రేవ్ ఫిష్ అనొచ్చు. ఎందుకంటే అన్ని ఫిషెస్ చనిపోయాయి. ఇదొక్కటి మిగిలింది. అంత వాటర్ తగ్గిపోయింది ఫుల్‌గాని. అంతలా తగ్గిపోయినా సరే ఇదైతే ఈ చేపైతే బతికింది. అందుకనే దీనికోసం ఒక పెట్టాను సెపరేట్‌గాని. నెక్స్ట్ ఆ పాండ్‌లో అయితే రిలీజ్ చేద్దాం బేబీస్‌తో పాటు. బేబీస్ కూడా ఏమనవు కాబట్టి బేబీస్‌తో పాటు పెడదాం. ఇది జంప్ చేయకుండా అయితే పైన మగ్గయితే పెట్టాను. ఒక మోడ్ టైప్‌లో ఉంటదని. ఇదిగోండి ఇదైతే మన ఫిల్టర్ అండ్ మోటార్స్ కలెక్షను. చూస్తున్నారు కదా! ఆక్వాస్పీడ్ 3 ఇన్ 1 అదైతే ఇప్పుడు మన దగ్గర ట్యాంక్ అది ఏంటిది టాప్ ఫిల్టర్‌దుంది టాపు. కానీ కింటోన్ ఉంది చూడండి పైన. అదైతే మన ఫిల్టర్ అదైతే పోయిందది. ఇదిగోండి మన ట్యాంక్ అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.